వైసీపీ ప్రభుత్వం జగన్ పాలన ఈ మాటలు వింటే ఎవరికైనా మొట్టమొదట గుర్తొచ్చేది వాలంటీర్ వ్యవస్థ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ అనే పేరే ఆంధ్రప్రదేశ్లో వినిపించకుండా పోయింది. అయితే తాము అధికారంలోకి వస్తే తటస్థంగా ఉంటూ ప్రజలకు సేవలందించిన వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను కల్పించడమే కాకుండా 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా అందిస్తామని కూటమి నేతలు గతంలో హామీ ఇచ్చారు. కానీ 9 నెలలైనా ఇంకా వాలంటీర్లను విధుల్లో కూడా తీసుకోలేదు. అయితే ఆనాడు వాలంటీర్లను అన్ని విధాలుగా వాడుకున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఈ అంశం మీద మౌనం దాలుస్తోంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి, వీరి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మధ్య వారధిగా పనిచేశారు. అయితే వాలంటీర్లపై వైసీపీ కార్యకర్తలుగా ముద్రపడడం, ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిన కారణాలతో అప్పటి విపక్షాలకు కంటగింపుగా మారారు. కానీ గత ఎన్నికల సమయంలో వారికిచ్చే జీతం 10,000కు పెంచి కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. వాలంటీర్లకు గత ఏడాది ఆగస్టు తర్వాత వైసీపీ ప్రభుత్వం కొనసాగింపు చేయకుండా పక్కన పెట్టిందని, ఎన్నికల్లో పని చేయించుకోవడం కోసం బలవంతంగా రాజీనామాలు చేయించిందని అప్పట్లో కూటమి నేతలు ఆరోపించారు. కానీ 1,00,000 మంది ఆడపిల్లలకు తాము అన్యాయం చేయమని, మీకు ఇచ్చే 5,000కు మరో 5,000 కలిపి 10,000 ఇచ్చే మనసు తమదని కూడా కూటమి నేతలు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లుండేవారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం నెలకు 5,000 గౌరవ వేతనంతో ఈ వ్యవస్థను ప్రారంభించింది. వారికి పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలని, దీనికోసం అందరూ సాక్షి పత్రిక చదివేలా నాటి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం బాగా పనిచేసిన వారిని వివిధ కేటగిరీలుగా విభజించి సేవారత్న, సేవా వజ్రా పేర్లతో 10,000 చొప్పున ఇస్తూ వివిధ అవార్డులు ఇచ్చారు. అంతకు ముందు కూడా పవన్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు అవసరమైన పనులు చేస్తే సమస్య ఉండదని, వారు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ వైసీపీ కోసం పనిచేస్తుండడాన్ని అప్పట్లో కూటమి నేతలు తప్పుబట్టారు. నిజంగానే 170 మంది వాలంటీర్లు వైసీపీ కోసమే పనిచేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ అనుమతించలేదు. అదే సమయంలో కొందరు వాలంటీర్లు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించారు. కాగా ఈ సమయంలో వైసీపీ నేతలు కోరిందే తడవుగా గత ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేసి తమ విధేయతను చాటుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో చాలా మంది వాలంటీర్లు విధుల్లో చేరొచ్చని భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారు ఆశలు అడియాసలయ్యాయి. అయితే నాడు వైసీపీ మాటను పట్టించుకోకుండా తటస్థంగా ఉంటూ సేవలందించిన 1,08,000 మంది వాలంటీర్ల విషయంలోనూ ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వీరంతా తమను మరోసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడపా వాలంటీర్లు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా విజయవాడలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని మంచినీటితో కడిగి విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. అయితే తాము ఇంత ఆందోళన చేస్తున్నా వైసీపీ నేతలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.